హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము బెన్ను ఆస్ట్రాయిడ్ అండ్ ఒసిరిస్ రెక్స్ అండ్ ఒసిరిస్ అపెక్స్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2016లో సెప్టెంబర్ 8 2016 లాంగ్ వే. సో 2016లో మనకి దీన్ని లాంచ్ చేశారు. సో నాసా అనేది ఒసిరిస్ రెక్స్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని లాంచ్ చేశారు ఎప్పుడు సెప్టెంబర్ 8. సో సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2016లో లాంచ్ చేస్తే ఇది సో దేనిపైకి లాంచ్ చేశారంటే ఒక ఆస్ట్రాయిడ్ని రీచ్ అవ్వాలి. ఒక ఆస్ట్రాయిడ్ని రీచ్ అయ్యి ఆ ఆస్ట్రాయిడ్ పైన ఉన్నటువంటి శాంపుల్స్ని అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ దుమ్ము కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సాయిల్ శాంపుల్స్ని తీసుకొని మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? ఇండియాకి రావాలి. ఏ ఆస్ట్రాయిడ్? ఆ ఆస్ట్రాయిడ్ పేరే బెన్ను. ఆస్ట్రాయిడ్ పేరు ఏంటిది? బెన్ను అనే ఆస్ట్రాయిడ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ని దీనిపైన ఇక్కడికి వెళ్ళి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనిపైకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వాలి. సో ఇది మనకి సెప్టెంబర్ 24 ఆఫ్ ద 2023 రోజు మనకి ఉతాహ్ డిజర్ట్, అమెరికాలోని ఉతాహ్ డిజర్ట్ లోపల యుఎస్ఏ లోపల మనకి ఇది తిరిగి శాంపుల్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ చేసాం? సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2016లో లాంచ్ చేస్తే అది మళ్ళీ తిరిగి ఎర్త్ని రీచ్ అయింది. ఎప్పుడు? సెప్టెంబర్ 24కి మనకి ఉతాహ్ డిజర్ట్లో ఇలా మనకి సెప్టెంబర్ 24 రోజు తిరిగి అది శాంపుల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉతాహ్ డిజర్ట్లో వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది స్పేస్ క్రాఫ్ట్ అనేది. సో ఇలా ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ పైకి పంపించడం జరిగింది. సో దీన్ని ఈ ఒసిరిస్ రెక్స్ అనేదాన్ని. సరే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు ఏంటిది, ఎందుకు లాంచ్ చేశారు, అసలు దీన్ని లాంచ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. అసలు ఈ మిషన్ని దేనికోసం లాంచ్ చేశారంటే టు బ్రింగ్ ద శాంపుల్స్, కొన్ని ఎర్త్ వాటి ఉన్నటువంటి మట్టి కొన్ని శాంపుల్స్ని తీసుకొని రావాలి ఎర్త్కి. దాదాపు 250 గ్రాముల శాంపుల్స్ని తీసుకొని వచ్చింది ఇది. ఎప్పుడు? సెప్టెంబర్ 24 రోజు. ఎందుకు ఆ శాంపుల్స్ తీసుకొని రావాలి అంటే చూద్దాం మనం. ఏ ఆస్ట్రాయిడ్ నుంచి? బెన్ను అనే ఆస్ట్రాయిడ్ నుంచి. మరి సో సోలార్ సిస్టంలో మనకి చాలా ఎన్ నంబర్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, కొన్ని వందల ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు బెన్నునే సెలెక్ట్ చేశారు? మరి బెన్ను కాకుండా వేరే ఆస్ట్రాయిడ్ లేదా అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటిదంటే బెన్ను అనే ఆస్ట్రాయిడ్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది ఇంకో పాయింట్. చూద్దాం ఇప్పుడు. సో యాక్చువల్గా ఇది 11th సెప్టెంబర్ 1999లో దీన్ని ఫస్ట్ టైం డిస్కవరీ చేయడం జరిగింది. ఏ ఆస్ట్రాయిడ్ని? ఈ ఆస్ట్రాయిడ్. దానికి బెన్ను అనే పేరు పెట్టారు యూనివర్సిటీ ఆఫ్ ద అరిజోనా అండ్ చాలా యూనివర్సిటీస్ అన్ని కలిసి ఫైనల్గా దీనికి ఏంటిది బెన్ను అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో దీన్ని డిస్కవర్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్ డిస్కవర్ చేసింది ఇది లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్. దీన్ని 1999లో ఇది ఎర్త్కి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి 1999లో జనరల్గా దీన్ని రికగ్నైజ్ చేశారు. ఏంటిది? ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ప్లానెట్స్ కన్నా చిన్నగా ఉండే వాటిని ఏమంటాం జనరల్గా మనం? ఆస్ట్రాయిడ్స్ అంటాం. సేమ్ ప్లానెట్స్ లాగానే కానీ డస్ట్ దుమ్ము వాటితో కూడా తయారై ఉంటాయి, బట్ దే ఆర్ ఇన్ ద స్మాల్ సైజ్. సో ఇప్పుడు ఇది ఏమన్నాడు? ఇప్పుడు సపోజ్ మనకి సన్ ఉంది. ఈ సన్ అనేది మనకి బిగ్ బ్యాంగ్ సిస్టమ్ ప్రకారం ఏంటిది? సన్ నుంచే ప్లానెట్స్ అన్ని ఏర్పడ్డాయని మనం చదువుకుంటామో లేదా? సన్ అనేది విస్ఫోటనం చెందడం వల్ల సన్ అనేది ఏంటిది కొలాప్స్ అవడం ద్వారా అన్ని ప్లానెట్స్ ఫామ్ అయిపోయినాయని చెప్పేసి అనుకుంటాం. అలా తీసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి మార్స్ కానీ, ఆ తర్వాత వీనస్ కానీ, ఆ తర్వాత ఎర్త్ కానీ, ఓకే, ఆ తర్వాత మార్స్ కానీ, ఇవన్నీ జూపిటర్ కానీ, ఇవన్నీ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. సో ప్లానెట్స్ అన్నీ ఉన్నప్పుడు ఈ ఎర్త్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? అరౌండ్ సేమ్. సో 4.6 బిలియన్ ఇయర్స్ ఏగో మనకి ఎర్త్ ఫామ్ అయింది. ఓకే, సో ఎర్త్ యొక్క ఏజ్ ఎంత అంటే అరౌండ్ ద 4.6 బిలియన్ ఇయర్స్ ఏగోనే మనకి ఎర్త్ అనేది ఫామ్ అయింది. రైట్. సో ఎర్త్ అనేది ఫామ్ అయింది 4.6 బిలియన్ ఇయర్స్ ఏగో. సో సేమ్ ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ కూడా ఆల్మోస్ట్ అదే టైంలో ఫామ్ అయింది. ఇప్పుడు 4.5 బిలియన్ ఇయర్స్ ఏగో. సో ఓకేనా, ఎర్త్ అయితే 4.6 బిలియన్ ఇయర్స్ ఏగో అండ్ దీని యొక్క ఏజ్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 4.5 బిలియన్ ఇయర్స్ ఏగో ఈ బెన్ను అనేది ఫామ్ అయినట్టు తెలుస్తుంది. అంటే మరి భూమిపైన తీసుకుంటే మనకి రివర్స్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ, విండ్ వల్ల కానీ, ఇవన్నిటి వల్ల ఏం జరిగింది? ఎరోషన్ జరిగి భూమిపైన ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? కంటామినేట్ అయిపోయినాయి. అంటే మనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అవకాశం లేదు. శాంపుల్ యొక్క సో కెమికల్ కానీ ఫిజికల్ క్యారెక్టర్స్ అన్ని ఏమైనా భూమి మీద మాడిఫై అయినాయి. కానీ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ కూడా ఆల్మోస్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ ఏజ్ టు ఎర్త్ లాగానే దాని ఏజ్ కూడా ఎర్త్ అంతా ఏజ్ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ ఇంతవరకు సో ఎలాంటి ఎరోషన్కి కానీ వేటికి కానీ గురి కాలేదు. శాంపుల్స్ ఎలానో ఉన్నాయో అలానే ఉన్నాయి. అందువల్ల ఆ శాంపుల్స్ కనుక మనం తీసుకొచ్చినట్టయితే అసలు యూనివర్స్ అనేది ఎలా ఆరిజినేట్ అయింది సో అనే దాన్ని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమిపైన ఉన్న శాంపుల్స్ తీసుకోవచ్చు, కానీ భూమిపైన ఉన్న శాంపుల్స్ ఏమైనా మొత్తం ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద శాంపుల్స్ అన్నీ ఏమైనా భూమిపైన చేంజ్ అయిపోయినాయి. అందువల్ల భూమికి దగ్గరగా ఉంది
అండ్ పైగా భూమి లాంటి ఏజ్ ఉంది. ఆ శాంపుల్స్ అనేటివి సో ఎలాంటి ఎరోషన్కి కానీ ఎలాంటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కానీ గురి అవ్వలేదు. ఆ శాంపుల్స్ ఎలానో ఉన్నాయో అలానే ఉన్నాయి. అందువల్ల ఎలాంటి కండిషన్స్కి సబ్జెక్ట్ కానీ శాంపుల్స్ని మనం సేకరిస్తే అప్పుడు మనం ఈజీగా యూనివర్స్ యొక్క ఆరిజిన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ని సెలెక్ట్ చేశారు. మరి ఎందుకు అంటే ఇది ఎర్త్కి ఈక్వల్గా ఏజ్లో ఉంది, ప్లస్ దీని యొక్క శాంపుల్స్ అనేటివి ఎరోషన్కి కానీ దేనికి కానీ గురి కాలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, మరి బెన్నుని ఎందుకు సెలెక్ట్ చేశారు? చాలా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి కదా అని మనం ఆలోచిస్తే, సో జనరల్గా మనకి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎప్పుడైనా మనం చదువుకుంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేది మార్స్ జూపిటర్స్ మధ్యన ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది ఎర్త్. ఓకే, ఇది ఎర్త్, ఇది తీసుకుంటే మార్స్, ఇది తీసుకుంటే జూపిటర్. మొత్తం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది వీటి మధ్య, ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్సే, ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్స్. వేటి మధ్యన? సో మార్స్ అండ్ ఎర్త్కి మధ్యన ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుంది? మార్స్ ఎర్త్కి మధ్యన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. మార్స్ జూపిటర్కి మధ్యన ఏముంటుంది? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. దేని మధ్యన? మార్స్ జూపిటర్కి. మరి మనం ఇక్కడ ఉన్నాం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎర్త్ ఇక్కడ ఉంది, ఓకే, మార్స్ ఇక్కడ ఉంది అండ్ జూపిటర్ ఇక్కడ ఉంది. వీటి మధ్యన ఏమున్నాయి? సో వీటి మధ్యన మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంది. వీటి మధ్యన ఏముంది? మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది. సో ఎర్త్ నుంచి మనం ఇక్కడ వరకు రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా దూరం ఇది. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. సో ఇది లాంగెస్ట్ డిస్టెన్స్. మళ్ళీ తిరిగి అది రావడానికి కూడా చాలా కష్టం అన్నమాట. మన కమ్యూనికేషన్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మనం ఈ ఆస్ట్రాయిడ్స్ అన్ని కూడా దాదాపు 99% ఆస్ట్రాయిడ్స్ ఈ బెల్ట్లోనే ఉంటాయి. ఏ బెల్ట్లో? మార్స్ జూపిటర్ బెల్ట్లోనే ఉంటాయి. కానీ వాటిని మనం ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. వాటిని మనము ఒసిరిస్ రెక్స్ అనేది వాటిని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ఎందుకంటే దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి చాలా దూరంలో ఉన్నాయి. వాటిని రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనకి అవి అందుబాటులో కూడా లేవు. ఆ ఆస్ట్రాయిడ్స్ని మనం రీచ్ కాలేము, చాలా టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్. అవి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టచ్చు. మళ్ళీ తిరిగి అవి శాంపుల్స్ రిటర్న్ తీసుకొస్తాన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఎర్త్కి దగ్గరగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎర్త్కి దగ్గరగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అది ఎలాంటి ఎరోషనల్ కండిషన్కి గురి కాకుండా దాని శాంపుల్స్ స్టేబుల్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసమే మన వాళ్ళు బెన్నుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ బెన్నుని సెలెక్ట్ చేస్తే బెన్ను యొక్క లొకేషన్ కనుక చూసుకుంటే దిస్ ఇస్ అవర్ సన్. ఇది సన్ అనేది ఇక్కడ ఉంది. సన్ అనేది ఇక్కడ ఉంటే మనకి దీని యొక్క బెన్ను ఏదైతే ఉందో, సో ఈ బెన్ను యొక్క లొకేషన్ కనుక తీసుకుంటే సన్ ఇక్కడ ఉంది. సన్ ఇక్కడ ఉంటే బెన్ను యొక్క లొకేషన్ ఏంటిది? ఇది ఎర్త్. సో ఎర్త్ ఇక్కడ ఉంది, ఓకేనా. సో ఎర్త్కి దగ్గరగా ఇక్కడ చూస్తే ఇక్కడ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ ఉంది. సో ఎర్త్కి దగ్గరగా బెన్ను అనే ఆస్ట్రాయిడ్స్. జనరల్గా ఆస్ట్రాయిడ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మార్స్ జూపిటర్ మధ్యలో ఉంటాయి. సో మార్స్ జూపిటర్ అంటే పోవాలి ఇటు దూరం, ఇక్కడెక్కడో ఉంటాయి ఇవన్నీ కూడా. అంత దూరం ప్రయాణం చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఇది సన్, ఇది ఇక్కడ ఉంది మనకి బెన్ను అనే ఆస్ట్రాయిడ్. ఆ తర్వాత ఇంకొక ఆస్ట్రాయిడ్ ఉంది. ఇప్పుడు మనం సెకండ్ మిషన్ని పంపించాం, అపోఫిస్. సో అపోఫిస్ అనే ఇంకొక ఆస్ట్రాయిడ్ కూడా ఎర్త్కి దగ్గరగా ఉంది. ఆల్రెడీ బెన్ను పైన ఏమైంది? మిషన్ కంప్లీట్ అయిపోయింది. బెన్ను పైన మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిషన్ దీని వైపుకి పంపిస్తున్నాం. దేనికి? అపోఫిస్కి పైన పంపిస్తున్నాం. ఈ రెండు కూడా ఏంటిదంటే నియర్ ఎర్త్. సో ఇది కూడా చూడండి, ఇక్కడ నియర్ ఎర్త్, ఇది కూడా ఏంటి? నియర్ ఎర్త్. ఎర్త్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ అనమాట ఇది. వీటిని చేరుకోవడం చాలా ఈజీ, తిరిగి రావడం ఈజీ. అండ్ అక్కడ ఉన్నటువంటి సో మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలానే ఉన్నాయి. పెద్దగా ఏమి మార్పులు చేర్పులు ఫిజికల్ కెమికల్ పారామీటర్స్ ఏమీ చేంజ్ కాలేదు. అందువల్ల సో వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఏంటిది? బెన్ను అనే ఆస్ట్రాయిడ్ని. రెండవది ఏంటిది మనకి? సో అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బెన్ను అనేది ఎప్పుడు? సెప్టెంబర్ 16 రోజు లాంచ్ చేసామా లేదా? సెప్టెంబర్ 2016లో లాంచ్ చేస్తే ఆల్రెడీ బెన్ను అనే శాంపుల్స్ నుంచి మనం సెప్టెంబర్ 2023లో మనం శాంపుల్స్ రిటర్న్ తీసుకొచ్చేసాం ఆల్రెడీ, ఓకేనా. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 24 రిటర్న్ వచ్చేసినాయి ఈ శాంపుల్స్, ఓకేనా. ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి శాంపుల్ తీసుకొని ఎర్త్ పైకి వచ్చేసింది. ఇది ఎర్త్ పైకి వచ్చేసి మళ్ళీ ఇటు పోతుంది. ఇప్పుడు అది ఎక్కడికి పోతుంది? ఈ అపోఫిస్కి ప్రయాణం మొదలుపెట్టింది. ఈ అపోఫిస్కి ప్రయాణం మొదలుపెట్టి ఇది 2029 నాటికి రీచ్ అవుతుంది. ఏది? ఒసిరిస్ రెక్స్ అనేది. ఒసిరిస్ రెక్స్ అనేది ఎర్త్ పై నుంచి వెళ్ళింది. ఎర్త్ పై నుంచి బెన్ను పైన శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంది. బెన్ను పైన శాంపుల్స్ కలెక్ట్ చేసి ఎర్త్కి తీసుకొచ్చింది. ఏ రోజు? సెప్టెంబర్ 24 2023 రోజు. మళ్ళీ తిరిగి ఇది సో ప్రయాణాన్ని మొదలుపెట్టి తిరిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? కొత్త దానికి. దేనికి? అపోఫిస్కి వెళ్తుంది. కొత్త ఏదైతే ఉందో ఈ కొత్త అపోఫిస్కి అది వెళ్తుంది అనమాట తిరిగి. దానిపై నుంచి కూడా మళ్ళీ శాంపుల్స్ తీసుకొస్తుంది. అది బై 2029 అవుతుంది శాంపుల్స్ మనకి కలెక్ట్ చేయడానికి కోసం, ఓకేనా. సో బెన్ను అనే ఆస్ట్రాయిడ్ ఎందుకు సెలెక్ట్ చేశారనే ఎగ్జామినేషన్లో పాపులర్ క్వశ్చన్. ఖచ్చితంగా బెన్నుని, వై బెన్ను అనేది సో అనేది చూడండి.
The asteroid is remnant of from the what tumultuous formation of the what the solar system. సోలార్ సిస్టమ్ నుంచి ఫామ్ అయినటువంటి రిమ్నాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలానే ఉన్నాయి. అండ్ బెన్ను ఈజ్ రిచ్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్ దట్ మేక్ ద ఆల్ ద నోన్ లైఫ్. అక్కడ లైఫ్ ఉందని మనకు తెలుస్తుంది, రిచ్ కాంపౌండ్స్ ఉన్నాయి. థర్డ్ ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద వాట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్, దట్ ఈస్ ద మార్స్ జూపిటర్ మధ్య ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయి. వాటిని మనం రీచ్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ బెన్నుని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క ఏజ్ కూడా ఎంత 4.5 బిలియన్ ఇయర్స్ ఉన్నాయి. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, అక్కడ లైఫ్ ఉందన్నది తెలుస్తుంది ఆర్గానిక్ కాంపౌండ్స్. అండ్ ఇది ఎట్లాంటి సాయిల్ ఎరోషన్కి గురి అవ్వలేదు కాబట్టి మనం ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ పైకి దాన్ని పంపించడం జరిగింది. దేన్ని ఒసిరిస్ రెక్స్ని పంపించడం జరిగింది. దేన్ని ఒసిరిస్ రెక్స్ అనే మన స్పేస్ క్రాఫ్ట్ని మనం పంపించాం. అది తిరిగి భూమిపైకి ఇది వెళ్ళింది, అక్కడ నుంచి శాంపుల్స్ తీసుకుంది, మళ్ళీ ఉతాహ్ డిజర్ట్లో డ్రాప్ చేసింది, మళ్ళీ వచ్చాయి. అసలు ఏంటిది ఒసిరిస్ రెక్స్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకైతే ఎందుకనేది అయితే అర్థమైంది కదా. మనకి పుట్టుక, భూమి యొక్క పుట్టుక కానీ యూనివర్స్ యొక్క పుట్టుక కానీ వీటి గురించి తెలుసుకోవడానికి కోసం మనకు శాంపుల్స్ అవసరం. కానీ ఇక్కడ ఉన్న శాంపుల్స్ అన్నీ కూడా కంటామినేట్ అయిపోయినాయి. కానీ మనకి ఎలాంటి కంటామినేట్ కానీ శాంపుల్స్ కావాలి. అందుకోసం భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ అవే కాబట్టి వాటిని సెలెక్ట్ చేస్తాం. జనరల్గా 99% ఆఫ్ ద ఆస్ట్రాయిడ్లు ఎక్కడ ఉంటాయి? మార్స్ జూపిటర్స్కి మధ్యలో ఉంటాయి. దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఓకే, సో ఓ ఫర్ ఏంటిది? ఆరిజిన్స్. ఆరిజిన్ అంటే ఈ ప్లానెట్స్ గురించి కానీ యూనివర్స్ ఆరిజిన్స్ మనం తెలుసుకోవాలి. ఆ ఆరిజిన్స్ని తెలుసుకోవడానికి కోసం ఏంటిది? శాంపుల్స్ యొక్క స్పెక్ట్రల్ ఇన్వెస్టిగేషన్, ఇంటర్ప్రిటేషన్ చేయాలి, రిసోర్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి, దాని యొక్క సెక్యూరిటీ అండ్ రిగోలత్ ఎక్స్ప్లోర్. రిగోలత్ అంటే భూమిని డ్రిల్ చేసి సో దాంట్లో ఉన్నటువంటి శాంపుల్స్ అన్ని తీయాలి, దాన్ని రిగోలత్ ఎక్స్ప్లోరర్ అంటాం. సో ఇది అనమాట, దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది ఇది అనమాట. ఇది ఒసిరిస్ రెక్స్, దట్ ఈస్ ద ఆరిజిన్స్ అండ్ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ అండ్ రిగోలత్ ఎక్స్ప్లోరేషన్ మనం షార్ట్ కట్లో ఏమంటాం? మనం ఒసిరిస్ రెక్స్ అని చెప్తుంటాం. ఒసిరిస్ రెక్స్. ఎస్ఐ అంటే ఏంటిది? స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఏంటిది? సెక్యూరిటీ అండ్ నెక్స్ట్ ఏంటిది? సో రిగోలత్ ఎక్స్ప్లోరర్ అని ఇలా దీనికి షార్ట్ కట్ ఏంటిది? ఒసిరిస్ రెక్స్. సో ఇది లాంచ్ చేయడం జరిగింది. దేనిపైకి? బెన్ను ఆస్ట్రాయిడ్ పైకి మనకి లాంచ్ చేయడం జరిగింది. ఏ రోజు? సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2016 రోజు లాంచ్ చేశాము. 28 అక్టోబర్ 2022 రోజు ఇది బెన్ను అనే ఆస్ట్రాయిడ్ పైన దిగింది, టచ్ అయింది. టచ్ అయిపోయి అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని తిరిగి సెప్టెంబర్ 24 ఆఫ్ ద 2023 రోజు మనకి ఉతాహ్ డిజర్ట్లో డ్రాప్ చేసింది. శాంపుల్స్ని ఉతాహ్ డిజర్ట్లో డ్రాప్ చేసింది. నాసా వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఓకేనా, సెప్టెంబర్ 24. దీని యొక్క జర్నీ కనుక తీసుకుంటే టోటల్గా చూడొచ్చు. ఇది అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్, మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో నెక్స్ట్ సెప్టెంబర్ 8 రోజు లాంచ్ చేశారు. డిసెంబర్ 3, 2008 రోజు అది ఆస్ట్రాయిడ్ బెన్ను వరకు వెళ్ళింది. అండ్ అక్కడ అక్టోబర్ 20 నుంచి శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంది. ఏప్రిల్ 7 నుంచి అది మళ్ళీ బెన్ను నుంచి ఫ్లై స్టార్ట్ చేసింది. సో మళ్ళీ జర్నీ అనేది ఎర్త్ వైపుకి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 24 రోజు ఎర్త్ని రీచ్ అయిపోయింది. ఎర్త్ని రీచ్ అయిపోయి ఎర్త్ దగ్గర ఉతాహ్ డిజర్ట్లో శాంపుల్స్ని డ్రాప్ చేసింది. ఉతాహ్ డిజర్ట్స్లో ఆ శాంపుల్స్ని డ్రాప్ చేసి తిరిగి అటే వెళ్ళిపోయింది పైకి. దేనికోసం? నెక్స్ట్ సో అఫోపిస్కి జర్నీ స్టార్ట్ చేసింది. అది నెక్స్ట్ ఏంటిది? అఫోపిస్కి జర్నీ డ్రాప్ చేసి శాంపుల్ని ఇక్కడ వదిలేసి స్క్రేప్ డ్రాప్ తిరిగి అంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి? మనకి అఫోపిస్కి వెళ్తుంది అనమాట మనకి. ఓకేనా, సో అఫోపిస్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ శాంపుల్ డ్రాప్ చేశారు కదా, ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ శాంపుల్ని ఇక్కడ వదిలేసింది. ఈ శాంపుల్ని వదిలేసి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇటే వెళ్ళిపోయింది. ఎటు వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ? సో అఫోపిస్ అనే ఏదైతే ఆస్ట్రాయిడ్ ఉందో ఈ అఫోపిస్ అనే ఆస్ట్రాయిడ్కి మనకి వెళ్తుంది. అంటే ఎక్స్టెన్షన్ మిషన్ అనమాట. ఇది మిషన్ ఏంటైంది? ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆ ఆస్ట్రాయిడ్కి సో ఇది మనకి అఫోపిస్ అనే ఆస్ట్రాయిడ్కి వెళ్తుంది. దాని పేరు ఏమన్నా ఒసిరిస్ అపెక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ద థీమ్ విల్ రీడైరెక్ట్ ద స్పేస్ క్రాఫ్ట్ టు ఎన్కౌంటర్ ద అపోసిస్ ఆస్ట్రాయిడ్ రఫ్లీ 1200 feet 370 meters లాంగ్ ఉన్నటువంటి మీటరు. సో 32,000 kilometers ఫ్రమ్ ద ఎర్త్. సో 32,000 kilometerల దూరంలో ఉంది ఇక్కడ ఎర్త్. సో ఎర్త్ నుంచి ఇది ఎంతకి? 32,000 kilometerల దూరంలో ఉంది. సో దీన్ని సో రీచ్ అవుతుంది మనకి. సో ఎప్పటికీ 2029 నాటికి. దాని పేరు ఏంటిది? అపెక్స్ అంటే అపోపిస్ అనే సో ఆస్ట్రాయిడ్ని రీచ్ అవుతుంది అనమాట. వచ్చేసింది, అది మళ్ళీ తిరిగి డ్రాప్ చేసి ఉతాహ్ డిజర్ట్లో మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్టెండెడ్ మిషన్ అనమాట. ఒసిరిస్ రెక్స్ ఏదైతే ఉందో ఆ ఒసిరిస్ రెక్స్కి ఏంటిది? ఇది ఎక్స్టెండెడ్ మిషన్. సో దీనివల్ల మనం ఏం తెలుసుకోగలుగుతామంటే సో ఆ శాంపుల్స్ వల్ల మనకి ఎర్త్ ఎప్పుడు పుట్టింది, దాని సంగతి ఏంటి, దాని పుట్టుకి ఏంటి, పుట్టు పూర్వతలు అదేంటిది అనేది తెలుస్తుంది మనకి. ఇవి మాత్రం ఇంపార్టెంట్. సెప్టెంబర్ 8, 2016 రోజు లాంచ్ చేసాము. ఓకేనా, అది ఇంపార్టెంట్. సో లాంచ్ చేసాము. అక్టోబర్ 20 ఒసిరిస్ రెక్స్ అనేది మనకి బెన్నుని టచ్ అయిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 రోజు ఏం చేసి మనకి శాంపుల్స్ అనేది ఎర్త్కి తీసుకురావడం జరిగింది. ఏవైతే శాంపుల్స్ ఉన్నాయో ఆ శాంపుల్స్ అనేవి ఎర్త్కి తీసుకురావడం జరిగింది.
ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో లేవు ఇవి, ఓకేనా. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటివి ఆస్ట్రాయిడ్ బెల్ట్లో లేవు. సో ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటివి నియర్ ఎర్త్ ఉన్నాయి. అదే ఎగ్జామినేషన్ మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ టు రీచ్ ద వాట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద మార్స్ అండ్ జూపిటర్ అంటారు. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో లేదు, ఎర్త్కి నియర్గా ఉన్నాయి. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంటే ఎక్కడ పోయేది. సో కాబట్టి ఒసిరిస్ రెక్స్ అనేది బెన్నుని రీచ్ అయింది. ఆ బెన్ను నుంచి శాంపుల్స్ తీసుకుంది. ఆ శాంపుల్స్ తీసుకొని ఇప్పుడు ఎటు పోతుంది అది. సో శాంపుల్స్ని భూమిపైన ఏం చేసింది, డ్రాప్ చేసింది. ఈ శాంపుల్స్ని భూమిపైన డ్రాప్ చేసి సెప్టెంబర్ 24th రోజు తిరిగి అది ప్రయాణాన్ని ఇటు వెళ్ళిపోతుంది. ఎక్కడికి, అపోఫిస్కి వెళ్తుంది. సో దాన్ని ఒసిరిస్ అపెక్స్ అని చెప్తున్నాం. అది ఎప్పటికి 2029 నాటికి అది రీచ్ అవుతుంది అనమాట మళ్ళీ, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినవి. ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బెన్ను ఆస్ట్రాయిడ్ దానిపైన ఎప్పుడు లాంచ్ చేసాము, 4.5 బిలియన్. ఇది ఎప్పుడు డిస్కవర్ చేసాం మనం మొదటిసారిగా 1999లో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. దీన్ని బెన్ను అనే ఆస్ట్రాయిడ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. అండ్ తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏపీ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ, తెలంగాణ వాళ్ళైతే సో జీనియస్ ఆన్లైన్ అనే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.